నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ క్షేమంగా భారత్ చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్ ఘన స్వాగతం పలికిన ఆర్మీ అధికారులు ఆనందంలో యావత్ భారత్ ఎంపీ కవితకు రానున్న ఎన్నికల్లో ఎదురు కానున్న కష్టాలు నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్న 1000 మంది పసుపు రైతులు ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న లక్ష్మీనారాయణ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మాజీ జేడీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ కస్టడీ నుంచి క్షేమంగా భారత్కి చేరుకున్నాడు. దీంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. జెనీవా ఒప్పందంలో భాగంగా అతన్ని భారత్కు అప్పగించేందుకు పాకిస్తాన్ ఒప్పుకుంది. వింగ్ కమాండర్ అభినందన్ను వర్ధమాన్ను భారత్కు తిరిగి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించినప్పటి నుంచి భారతదేశంలో సంబరాలు చేసుకున్నారు. ఇక రెండు దేశాల మధ్య యుద్ధం వద్దని తాను కోరుకున్నానని ఈ దిశగా ప్రధాని మోదీతో చర్చించేందుకు మోదీకి ఫోన్ చేసినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. తాము శాంతి కోరుకుంటున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చర్చల్లో భాగంగా తొలి అడుగు వేసేందుకు పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత్ వింగ్ కమాండర్ను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ పార్లమెంట్లో చెప్పారు. వాగా అట్టారీ బోర్డర్ ద్వారా అభినందన్ వర్ధమాన్ భారత్లో అడుగుపెట్టాడు. ఎన్ని భారత యుద్ధ విమానాలు పోతే అన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటామంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేనని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ టుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన యడ్యూరప్పల రాజకీయ వ్యాఖ్యలు చేస్తుండాల్సింది కాదని అన్నారు. వైమానిక దాడులను ఏ పార్టీ వారు కూడా రాజకీయంగా వినియోగించుకోరాదని, అలా చేయడం సైన్య త్యాగాలను అవమానించినట్టు అన్నారు. ఇక దేశం సంక్షోభంలో ఉన్న వేళ విపక్షాల బాధ్యత రహిత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించిన ఆయన ఉగ్రవాదులపై వాయుసేన దాడులు చేస్తే ప్రతిపక్షాలు చర్చలంటూ గగ్గోలు పెట్టాయని అన్నారు.
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చర్చలతో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ మాట నిలుపుకోవడం లేదని నిప్పులు చెరిగిన ఆయన పుల్వామాలో సైన్యం కాన్వాయ్పై జరిగిన దాడిని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంతవరకు ఖండించలేదని గుర్తు చేశారు. కాగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ను బీజేపీకి లాభిస్తాయని, కర్ణాటకలో తమ పార్టీ 22 సీట్లను గెలుచుకోవడం ఖాయమని యడ్యూరప్ప వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ వాయుసేన దాడుల అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న జైషే మహమ్మద్ ప్రతినిధులు అదును కోసం ఎదురు చూస్తున్నాయని నిఘా వర్గాలు పసిగట్టాయి. దేశ రాజధానిలోని 29 కీలక ప్రాంతాలపై గురిపెట్టాయని కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీంతో రాజధానిలో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లతో పాటు బస్టాండ్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రముఖుల కోసం డేగా కళ్లతో అన్వేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సందర్భంగా 5 నామినేషన్లను ఆమోదించామని చెప్పింది. అధికార టీడీపీ నుంచి మంత్రి యనమాల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది. ఇక వైసీపీ నుంచి బీసీ నేత జంగ కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంది. ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలకరించిన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆ దిశగా చర్యలు తీసుకుంటానామని, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తెలియజేస్తానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కనుకనే ఆ హోదా కావాలని యువత కోరుకుంటుందని చెప్పారు. ఏపీకి రైల్వే జోన్ ప్రకటించినట్టుగానే ప్రత్యేక హోదా పైన కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని అన్నారు. తమిళ రచయిత వైరాముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని గాయని శ్రీపద చిన్మయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఇది జరిగి 4 నెలలైనా వైరాముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోపోగా చిన్మయ్ని కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తొలగించారు. తాజాగా తన పరిస్థితిని వివరిస్తూ కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ చిన్మయ్ ఫిర్యాదు చేయగా మేనకా గాంధీ స్పందించారు. మేడం, వైరాముత్తు లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసి 4 నెలలు గడిచింది. ఇక నాకు న్యాయం జరగపోగా తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను తప్పించారు. ప్రస్తుతం నేను కేసును కూడా పెట్టలేని పరిస్థితి. దయచేసి నాకేదన్నా దారి చూపండి అంటూ చిన్మయ్ ట్వీట్ చేయగా, మీ కేసును జాతీయ మహిళా కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను, మీ వివరాలను నాకు పంపించండి అని మేనక సమాధానమిచ్చారు. ఒక నియోజకవర్గంలో 20 మంది అభ్యర్థులు పోటీ చేస్తేనే ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటారు. ఇక గుర్తులు కేటాయించలేక ఈవీఎంల బ్యాలెట్లపై పేర్లు సరిపోక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఏకంగా 1000 మంది పోటీ చేస్తే వినడానికి షాకింగ్ ఉంది కదా. కేసీఆర్ కూతురు ఎంపీ కవితకు పసుపు రైతులు షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సుమారు 1000 మంది పసుపు రైతులు సిద్ధమవుతున్నారు. పసుపుకు మద్దతు ధర కోసం పోరాటం చేస్తున్న రైతులు తమ సమస్యను అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా నిరసన తెలుపుతున్నామని, అందుకే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పసుపును ఎక్కువగా పండించే 200 గ్రామాల నుంచి సుమారు 1000 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేస్తారని జాయింట్ యాక్షన్ కమిటీ వెల్లడించింది. పసుపును పండించే ఊళ్లలో గ్రామాభివృద్ధి కమిటీల నుంచి 5,000 నుంచి 10,000 సేకరించి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తామని తెలిపారు. ఇక అలా చేయడం వల్ల రైతులపై ఆర్థిక భారం ఉండదని కూడా తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సెంటర్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంత రామ్మోహన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారు, రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, అలాగే మరొక రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కార్పొరేటర్లు,
మరి కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఫ్లైఓవర్ ఓపెన్ చేయడము. ఎందుకంటే ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ చాలా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుండే. ఫ్లైఓవర్ పూర్తయిపోయి దాదాపు 30 రోజులు కావాల్సి వస్తుంది. తొందరగా ఓపెన్ చేయమని చెప్పి మన విజ్ఞప్తి మేరకు స్పందించి తొందరగా ప్రారంభోత్సవం చేస్తున్నందుకు వేదికమైన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చర్యల్లో భాగంగా అనేక జంక్షన్లలో రేపు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఉందో గ్రహించి అక్కడ ట్రాఫిక్ ఈజన్ చేస్తాక రాబోయే రోజుల్లో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఎల్బీ నగర్ ప్రాంతంలో బైరామలగూడ జంక్షన్లో కానివ్వండి, ఎల్బీ నగర్ జంక్షన్లో కానివ్వండి, లేకపోతే బిగ్ బజార్ జంక్షన్లో కానివ్వండి, నాగల్ జంక్షన్లో కానివ్వండి, ఈ అన్ని జంక్షన్లో ట్రాఫిక్ ఈజన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. గౌరవ మేయర్ గారు గొంతు రామ్మోహన్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మన డైనమిక్ మినిస్టర్ తలసాని యాదవ్ గారు, మా ఇంకొకటి చాలా యంగ్ మినిస్టర్ అంటే చాలా జోష్లో మాట్లాడుతా అంటే మల్లారెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ పశ్చిమోద్దీన్ బాబా గారు, మా కమిషనర్ దానా కిషోర్ గారు, శ్రీనివాస్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్, మా కార్పొరేటర్స్ అందరూ కార్పొరేటర్స్, విఠల్ గారు, శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస గారు, అందరూ ఉన్న వేదిక మీద ఉన్నారు. పెద్దలకు, అందరి కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ నా పేరుతో నమస్కారము, సలాం. ఇది ఎల్బీ నగర్ బ్రిడ్జ్ అంటే చాలా ఓవర్ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది. తప్పకుండా తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు, మా డైనమిక్ మినిస్టర్ కేటీ రామారావు గారు చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడికి హైదరాబాద్లో అంటే ఢిల్లీలో ఒక అవార్డు వచ్చింది మాకు, గ్రేటర్ హైదరాబాద్కి. చాలా నీట్ అండ్ క్లీన్ అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది హైవే రోడ్ ఉంది, డైరెక్ట్గా విజయవాడ వెళ్తున్నారు. ఈ రోడ్లో ఈ బ్రిడ్జ్ లేకుంటే చాలా కష్టమవుతుంది. ఎవరు బ్రిడ్జ్ కోసం 42 కోట్లు ఖర్చు చేశారు. ఇది 5వ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడికి చాలా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కడుతున్నారు. తప్పకుండా ఇది చాలా జిహెచ్ఎంసీ ద్వారా మా మేయర్ గారు, నేను కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. డిప్యూటీ మేయర్ గారికి చాలా జిహెచ్ఎంసీ ద్వారా హైదరాబాద్ సిటీ చాలా నీట్ అయింది. ట్రాఫిక్ కోసం చాలా ప్రాబ్లం చాలా అవుతుంది. డే బై డే ఎంత రోడ్ మార్నింగ్ అవర్స్ ఉంటే ఇది రోడ్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇంకో అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసినాకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. తప్పకుండా హైదరాబాద్లో అంటే డే బై డే ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నారు. రోజు రెగ్యులర్లా అంటే ఆల్ ఇండియాలో అంతా యూపీ, బీహార్, రాజస్థాన్ అక్కడ ఇక్కడ వచ్చే సెటిల్ అవుతున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బాగా ఉంది, పీస్ బాగా ఉంది. ట్రాఫిక్ డే బై డే ఎక్కువ అవుతున్నారు. ఈ ట్రాఫిక్ కోసం చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం 448 కోట్ల ప్లాన్ ఉంది. ఈ 42 కోట్లు ఇది ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. ఇంకో ఫ్యూచర్లో ఎక్కడెక్కడ కావాలి ఓవర్ బ్రిడ్జెస్ 100% ఒకటి మలక్పేట దగ్గరవి ప్లాన్ పెడుతున్నారు. శాంక్షన్ అయింది. అది కట్టే తర్వాత చాలా కమిషనర్ గారు, నేను మేయర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ దగ్గర, రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ప్లాన్ ఉంది ఓవర్ బ్రిడ్జ్కి, తొందరగా కడితే బాగా అవుతుంది. నా ద్వారా చాలా అందరి ఎల్బీ నగర్లో ఉన్నారు, కాన్స్టిట్యూన్సీలో చాలా మంది వచ్చారు. అందరికీ పేరు పేరుతో ఈ శుభాకాంక్షలు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా బాగా పని చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా మంచి స్కీమ్, వెల్ఫేర్ స్కీమ్లు చేస్తున్నారు. అన్నదాతలు అంటే అట్లా ఉన్నారు. మా ఆనరబుల్ సీఎం గారు అట్లా 5 రూపీస్లో మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. జనగామ జిల్లా ప్రజలు పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావుకు ఘన స్వాగతం పలికారు. కోలాటలతో ఆటపాటలతో స్వాగతం పలికారు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముచ్చిరెడ్డి యాదగిరెడ్డి స్వాగతం పలకగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రఘునాథపల్లికి చేరుకున్న మంత్రికి రఘునాథపల్లి గ్రామ సర్పంచి పోకాల శివకుమార్, టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశంధర్ రెడ్డి, స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్య గజమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఇక మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కూడా గ్రామ ప్రజలు దయాకర్ రావు రోడ్ షోకు తరలివచ్చారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఇక కేసీఆర్ నాకు చిన్న పదవి ఇస్తాడనుకున్నా, కానీ నా మీద నమ్మకంతో ప్రజలకు ఎక్కువ సేవ చేయాలని నాకు ఊహించని పెద్ద పదవే ఇచ్చారు.
కేసీఆర్కి నా ధన్యవాదాలని జనగామ జిల్లా ప్రజలు నన్ను చూడటానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మీ అందరినీ ఎల్లవేళలా ఆదుకుంటారని. జనగామ జిల్లా ప్రజలంటే నాకు మక్కువ. నేనంటే ఇంత అభిమానమని నేను అనుకోలేదు. మీకు అండదండలుగా స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ఉన్నాడు. మీరందరికీ మంచి పనులు చేస్తాడు, అభివృద్ధి పనులు చేస్తాడు. రాజయ్యకు నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైతే నా మీద అభిమానంతో మీరందరూ కూడా పాల్గొన్నారో మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నా. రాజయ్య గారి నాయకత్వంలో ప్రతి చెరువు 3 గ్రామంలో కూడా మహిళలను ఐకేపీ సెంటర్లను డెవలప్మెంట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టి వాళ్ళ వ్యాపారాలలో మహిళలను దింపాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలను బాగు చేయాలని, యువకులకు దారి చూపెట్టాలని. పెన్షన్స్ కూడా 2,000 రూపాయలు 2,000 చేయబోతున్నాం వచ్చే నెల నుంచి. నిరుద్యోగ యువకులకు పెన్షన్లు ఇస్తున్నాం, వికలాంగులకు ఇస్తున్నాం, 65 ఏళ్ళది 57 ఏళ్ళు చేస్తున్నాం. రైతులకు కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకున్నందుకు రాజయ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించారు. 5 ఏళ్ళు మీరు రుణం తీసుకుంటాం. నేను ఈ తీర్లా కేసీఆర్ నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు హామీ ఇస్తున్నా. కొత్తగా శ్మశాన వాటికలు కట్టుకోవాలి, గోదాములు కట్టుకోవాలి, ఊర్ను పరిశుభ్రంగా. ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ డిసీజెస్ సంస్థ ఆధ్వర్యంలో రేర్ డిసీజెస్ అవగాహనపై సోమజ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ రేర్ డిసీజెస్ అనేవి ఇమోనియా, కంట్లో తరచుగా నీరు రావటం, కంట్లో రాళ్లు తయారవటం, చర్మంపై కొన్ని కణాలు చనిపోవటం, కొన్ని రకరకాల నరాలు సమస్యలు, ఇలా ప్రపంచంలో మొత్తం 7,000 రకాల రేర్ డిసీజెస్ ఉన్నట్లు కూడా కనుగొన్నారు. ఈ డిసీజెస్ జన్యుపరంగా కానీ, వాతావరణ ప్రభావం కానీ, ఇతర కారణాల వల్ల కూడా రావటానికి అవకాశం ఉందని ఈ సంస్థ ప్రెసిడెంట్ CEO డాక్టర్ రామయ్య ముత్యాల పేర్కొన్నారు. అయితే కేవలం ఇండియాలోనే 9 కోట్ల మంది ఇలాంటి రకరకాల డిసీజ్తో బాధపడుతున్నారని అంచనా. ఇక వరల్డ్ రేర్ డిసీజెస్ డే 2019 సందర్భంగా మార్చి 3న రేర్ డిసీజెస్ పై అవగాహన సదస్సును సోమజ్గూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక వీటిపై సహకరిస్తే మెడిసిన్ కూడా స్వయంగా తయారు చేసి వీటిని అరికట్టవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇతర డాక్టర్లు కూడా పాల్గొన్నారు. ఈ జబ్బులో అరుదైన జబ్బు కూడా ఒకటి ఉంది. అదే ఎనీమియాలో ఒక అద్భుతం ఏంటంటే ఏ ప్లాస్టిక్ ఎనీమియా అంటారు. ఎనీమియా కాకుండా ఇది ఏ ప్లాస్టిక్ ఎనీమియా అంటే జనాలకి నార్మల్గా హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణం ఏంటంటే వాళ్ళు బయట విటమిన్ డి అనేది వాళ్ళకి తగలుతున్నారు. ఏ ప్లాస్టిక్ ఎనీమియాలో సిస్టంలో అంటే మనుషుల లోపటే హిమోగ్లోబిన్ని పెంచే ఏదైతే పదార్థం ఉంటుందో అది ఉండదు. అది పుట్టకతో వచ్చేది రెండో విషయం. మూడో విషయము, ఆ మనిషి లేదా ఆ బాబు కానీ పాప కానీ జీవితాంతం
బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి, ప్రతి 2-3 వారాలకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి. అంటే ఒక నార్మల్ ఎనీమియాకి ఒక ఏప్లాస్టిక్ ఎనీమియాకి ఇంత తేడా ఉంటుంది. ఒక నార్మల్ ఎనీమియా ఒక 10% మంది జనాలకు ఉంటే ఏప్లాస్టిక్ ఎనీమియా లక్షలో 1% ఉంటుంది, 0.5% ఉంటుంది. ఇలాంటి జబ్బుల్లోనే మేబీ అది ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, సో దట్ కొంచెం క్లారిటీ వస్తుంది. మన కంట్లో నీళ్ళు వస్తాయండి అందరికీ. ఓకే, కాశీ శంకరాచార్య పీఠాధిపతి స్వామి శ్రీ నరేంద్ర సరస్వతికి గోసేవా లవ్ ఫర్ కౌ సంస్థ సభ్యులు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం లోయర్ ట్యాంక్ బండ్లోని గోశాలలో హిందువుల పవిత్ర దైవం గోవుపై ప్రవచనాలు, హిందూ ఆచార సంప్రదాయాలు, గో విశిష్టత, గో సంరక్షణ అంశాలను వివరించనున్నారు. ఆనాటి దేవతల కాలం నుండి ఇప్పటి వరకు మరియు ముందు ముందు కూడా గోవు ప్రత్యక్ష దైవం అని పేర్కొన్నారు. ఇండియానే కాదు, ప్రపంచ దేశాలు కూడా గోవుపై పరిశోధన చేసి ఇండియాకి దైవానుగ్రహం అని, గోవు నుండి వచ్చే ప్రతిదీ ఎంతో విలువైందని, దేశ రక్షణకు ప్రతి జీవికి ఔషధాలని పేర్కొన్నారు. శంకరానంద సరస్వతి पर्यंताम वंदे गुरु परंपराम। उपस्थित मंचस्थ जिनकी कथा भी आप लोग 7 दिनों से अहर्निश श्रवण कर रहे थे, इसे व्यासपीठ पर विराजित कपिला जी, हमारे तिदंडी स्वामी जी महाराज, यज्ञाचार्य भवानी शंकर जी, जय जी, पटेल, अन्य के समस्त सहयोगी वृंद और जयपाल ठाकुर, जयपाल लावेंद्रे, गार्गी, मैत्री, अनुसुईया, आस्था, श्रद्धा, भक्तमती माताओं, भगवत कथा अनुरागी सज्जनों, ఇక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ గిమ్మిక్కులు చేస్తుందని తాను ఎప్పుడు చెప్పిన విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోబారు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. పవన్ వాదనను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పిన విజయశాంతి దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీకి హితావు పలికారు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సరిహద్దులో మన సైనికులు శత్రుదేశంతో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు దానిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తుండటం ఏమన్నారు. ఇటువంటి వారిని చూసి దేశ ప్రజలు చీకొడతారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశ భద్రతను బీజేపీ ఫణంగా పెడుతుందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రత ముఖ్యమనుకోవడం వల్లే కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లు విజయశాంతి పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కూడా కేంద్రానికి లేకపోవడం దారుణమన్నారు. యడ్యూరప్ప వ్యాఖ్యలకు స్పందించిన మోదీ బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో మునిగి తేలడాన్ని బట్టి వారి అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి పేర్కొన్నారు. రీసైకిల్బుల్ చెత్తను సేకరించడంలో మిగతా అందరికన్నా ముందే నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు డిహెచ్ఎఫ్ఎల్ అమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన బెహత్తర ఇండియన్ క్యాంపెయిన్ పర్యావరణ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిల్బుల్ చెత్తను హిమాన్షు సేకరించగా ఓక్రిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ మొత్తం 34,137 కిలోల రీసైకిల్బుల్ చెత్తను సేకరించి పాఠశాల విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. గురువారం ఢిల్లీలో జరిగిన బెహతర్ ఇండియా క్యాంపెయిన్ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా విజేతలకు పతకాలు ప్రదానం చేశారు. హిమాన్షును డిహెచ్ఎఫ్ఎల్ అమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి అనుపెబ్బి ప్రత్యేకంగా అభినందించారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్షేమంగా భారత్ చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్, ఘన స్వాగతం పలికిన ఆర్మీ అధికారులు, ఆనందంలో యావత్ భారత్. ఎంపీ కవితకు రానున్న ఎన్నికల్లో ఎదురు కానున్న కష్టాలు, నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్న 1000 మంది పసుపు రైతులు. ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న లక్ష్మీనారాయణ, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మాజీ జేడీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.